ఏం శివ, నీకు నేను 28 lakhs దాకా ఇవ్వాలన్నా? అసలు నాకు ఎంత ఇచ్చినావు, నువ్వు ఏం చేస్తున్నావు, అసలు నీ లెక్కపతం ఏంది? ఏమైనా ఉందా? మనిషికి ప్రెషర్ పెట్టడము, పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఇవ్వకపోతే కుదరదు, మీ ఇంట్లోకి వెళ్ళి బంగారం పెట్టేసి మాకి అది ఇది ఇదే అని చెప్పడము. ఒక మనిషికి ప్రెషర్ పెడితే ఏమవుతుందబ్బా? 10 రూపాయలు వడ్డీలు కట్టినాను శివ నీకు, తక్కువనా? ఒక్కొక్కడు ఇట్లా బెదిరిస్తున్నాడు రా. 20 రూపాయలు కదరా మహేష్, 15 రూపాయలు కదరా అల్కేష్, రోషన్. పైసలా పేపర్లా రాసినవి? మస్తు బాధ అవుతుంది రా అసలు, మీకు చెప్పుకోవాలంటే కూడా. నా లైఫే సర్వనాశనం చేసేసారురా మీరు. స్టాక్ మార్కెట్కి మించిన అంత ఇన్కమ్ ఏది లేదు, కానీ నన్ను ఎట్లా చేసేసిండ్రంటే పర్ డే 2 lakhs సంపాదించే నేను లాస్ట్కు ఈ స్టేజ్కి తెచ్చేసారురా మీరందరూ కలిసి. శిల్పా బ్యాచ్ మొత్తం 10 రూపాయలు వడ్డీ కట్టిన, మొత్తం 10 రూపాయల బ్యాచ్. కాదురా, నాతోని కాదురా, చూసుకోండిరా, ఏమైనా ఉంటే చేసుకోండిరా. అసలు ఏమీ లేదు. ఎంత టార్చర్ పెట్టిండ్రా అసలు నీకు. ఎటు కాకుండా చేసేసారు నన్ను. कलीम घर को लाके तमाशा करते, पुकारते आके, पुकारे तो आ जाता पैसा. बोलो जी, पुकारे तो आ जाता पैसा. రోజుకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. కానీ చివరికి రాకేష్ అప్పు చేయవలసి వచ్చింది. కొందరి స్నేహితుల వద్ద అధిక వడ్డీకి అప్పు తెచ్చుకున్నాడు. తీసుకున్న డబ్బుకు నెల 10 రూపాయల నుంచి 20 రూపాయల మధ్య వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. అప్పు ఇచ్చిన వ్యక్తులు మాత్రం రాత్రి పగలు అనే తేడా లేకుండా రాకేష్ను టార్చర్ పెట్టారు. ఇదంతా ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడు. ఇలాంటి బతుకు నాకు అవసరమా అనుకున్నాడో ఏమో, కానీ ఇటీవల సెల్ఫీ వీడియో తీసుకొని మరుసటి రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వీడియోను చూస్తుంటే గుండెను మెలిపెట్టి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇంతకు ఈ విషాద ఘటనలో అసలేం జరిగింది? సనత్ నగర్లోని ఎస్ఆర్టీ నగర్ కాలనీలో రాకేష్ కిరణ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు స్టాక్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేస్తూ రోజుకు దాదాపు 1,00,000 రూపాయల వరకు సంపాదించేవాడని తెలుస్తోంది. అయితే ఒకానొక సమయంలో రాకేష్కు డబ్బు అవసరం పడింది. దీంతో అతని స్నేహితులు అయిన మహేష్, అల్కేష్, శివ, రోషన్, కలీం అనే వ్యక్తుల వద్ద డబ్బును వడ్డీ కింద తీసుకున్నాడు. తీసుకున్న డబ్బుకు రాకేష్ నెల 15 నుంచి 20 రూపాయల వరకు వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. అయితే రాను రాను అప్పు ఇచ్చిన వ్యక్తులు డబ్బు ఇవ్వాలని టార్చర్ పెట్టారు. వడ్డీ ఇస్తున్నానని, కొన్ని రోజులు ఆగాక అసలు తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. కానీ ఇవేం వినని ఆ వ్యక్తులు రాత్రి పగలు తేడా లేకుండా రాకేష్కి ఫోన్లు చేస్తూ వేధింపులకు గురి చేశారు. ఇంతేకాదు, కలీం అనే వ్యక్తి ఇటీవల అతని ఇంటికి వచ్చి వేధించినట్లుగా రాకేష్ చివరిగా తీసుకున్న సెల్ఫీ వీడియోలో తెలిపాడు. ఇక వీరందరి టార్చర్ భరించలేక రాకేష్ ముందుగా రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ధైర్యం చాలకపోవడంతో తిరిగి ఇంటికొచ్చాడు. ఇక మరుసటి రోజు శుక్రవారం పురుగుల మందు తాగి రాకేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకొని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపించారు. అధిక వడ్డీ వ్యాపారుల టార్చర్ భరించలేకే రాకేష్ బలవన్మరణానికి పాల్పడ్డాడని రాకేష్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. అయితే ఆత్మహత్యకు ముందు రాకేష్ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో మహేష్, అల్కేష్, శివ, రోషన్, కలీం అనే వ్యక్తుల అధిక వడ్డీతో పాటు అసలు చెల్లించాలని టార్చర్ చేస్తున్నారని నాకు బాధగా ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది. అనంతరం ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏం శివ, నీకు నేను 28 lakhs దాకా ఇవ్వాలన్నా? అసలు నాకు ఎంత ఇచ్చినావు, నువ్వు ఏం చేస్తున్నావు, అసలు నీ లెక్కపతం ఏంది? ఏమైనా ఉందా? మనిషికి ప్రెషర్ పెట్టడము, పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఇవ్వకపోతే కుదరదు, మీ ఇంట్లోకి వెళ్ళి బంగారం పెట్టేసి మాకి అది ఇది ఇదే అని చెప్పడము. ఒక మనిషికి ప్రెషర్ పెడితే ఏమవుతుందబ్బా? 10 రూపాయలు వడ్డీలు కట్టినాను శివ నీకు, తక్కువనా? ఒక్కొక్కడు ఇట్లా బెదిరిస్తున్నాడు రా. 20 రూపాయలు కదరా మహేష్, 15 రూపాయలు కదరా అల్కేష్, రోషన్. పైసలా పేపర్లా రాసినవి?
మస్తు బాధ అవుతుందిరా అసలు మీకు చెప్పుకోవాలంటే కూడా. నా లైఫే సర్వనాశనం చేసేసారురా మీరు. ఈ స్టాక్ మార్కెట్కి మించిన అంత ఇన్కమ్ ఏది లేదు, కానీ నన్ను ఎట్లా చేసేసిండ్రంటే పర్ డే 2 lakhs సంపాదించే నేను లాస్ట్కు ఈ స్టేజ్కి తెచ్చేసారురా మీరు అందరు కలిసి. శిల్పా బ్యాచ్ మొత్తం 10 రూపాయలు వడ్డీ కట్టిన, మొత్తం 10 రూపాయల బ్యాచ్. కాదురా నాతోని కాదురా, చూసుకోనరా, ఏమైనా ఉంటే చేసుకోనరా, అసలు ఏమీ లేదు. ఎంత టార్చర్ పెట్టిండ్రురా అసలు నీకు. ఎటు కాకుండా చేసేసారు నన్ను. कलीम घर को लाके तमाशा करते, पुकारते आके, पुकारे तो आ जाता पैसा. बोलो जी, पुकारे तो आ जाता पैसा. ఇలా అధిక వడ్డీ చెల్లించలేక ఎంతో మంది వ్యక్తులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంతేకాదు ఈ మధ్య లోన్ యాప్ వ్యాపారుల టార్చర్ భరించలేక కూడా ఎంతో మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అప్పు ఇచ్చిన వ్యక్తుల టార్చర్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన రాకేష్ ఘటన సైతం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. అతని సెల్ఫీ వీడియో చూస్తుంటే గుండెను మెలిపెట్టి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఏదైతేనేం రాకేష్ మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.